హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట. కోటప్ప కొండకి వెళ్ళినప్పుడు నైట్ దాకా ఒక వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది. అంటే మేము సోమవారం వెళ్ళాము, ఇంకా మంగళవారం మార్నింగ్ అనమాట ఇది. నైట్ అయితే రూమ్ అవి ఏం తీసుకోలేదండి, ఇంకా అక్కడే సాపలు వేసుకొని నిద్ర చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే పొద్దున్నే లేసేసి ఇంకా త్వరగా పైకి వెళ్ళి అభిషేకం చేపించుకున్నాము. మళ్ళీ ఎండబడే కొద్దీ కొంచెం టైం పడుతుంది కదా, మళ్ళీ మనం రిటర్న్ కూడా ఇంటికి వెళ్ళిపోవాలి ఈవినింగ్ లోపు అని చెప్పేసి ఇంక మార్నింగ్ లేసేసి అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా కిందే వినాయక స్వామి గుడి ఉంటుందన్నమాట. ఇంకా అక్కడైతే టెంకాయ కొట్టుకొని ఇంకా నేను మా అమ్మ పిల్లలైతే మెట్ల మార్గం నుంచి వెళ్ళామండి. అది చెప్పకూడదా, మేము మెట్లకి వెళ్తున్నామా? కామ్గా బాగుడదట. కోటప్ప స్వామి చర్బా అంట పోవాలి. నిజంగమ్మా, చేదుకో కోటయ్య చేదుకో అంట పోవాలి. ఊరికి కామ్గా ఎక్కుతారా? కోటప్ప స్వామి అంట ఎక్కాల. అలా రాళ్ళు పెడితే అన్నంతస్తులు కట్టాలని ఏమో అంటారు. 5 అంతస్తులా కడతారు? నిజంగా కడతారు మా అటు పెడితే? ఏమో లేని వాళ్ళు మొక్కలు కట్టాలి నాయన. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే మన టైం వచ్చేసి 1 గంటకి కదండి, టైం అయిపోయిందనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే 2 అయింది. ఎందుకంటే ఈరోజు లైవ్ పెట్టానండి. 11:30కి స్టార్ట్ చేశాను అనమాట. 12:31 దాకా లైవ్లోనే ఉన్నా అనమాట. ఇంచుమించు 1.5 గంట లైవ్ అయితే చేశానండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు 100 లైక్స్ వచ్చిన దాకా లైవ్ ఆపలేదన్నమాట. అలాగే రామ్ ప్రసాద్ గారు కూడా మెంబర్షిప్ తీసుకున్నారండి. అందుకే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేతలకే టైం కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇంకా సరే వద్దులే రేపు పెట్టుకుందామంటే ఇంకా అలానే పోతూ ఉందన్నమాట. రోజు గ్యాప్ వచ్చేస్తుంది అనమాట వీడియోస్కి. అందుకే టైం అయినా ఈరోజు అయితే వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మార్నింగ్ బ్లాగ్లో చూపించినట్టు అమ్మ వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేనైతే పిల్లల్ని తీసుకొని బయటికి వచ్చి పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టించేసానండి. ఎందుకంటే మళ్ళీ మనం పైకి వెళ్ళి అభిషేకం చేపించుకొని అభిషేకం అనేది లేట్ అవుతుందన్నమాట. ఒక 1 అవర్ అలా ఖచ్చితంగా పడుతుంది. ఇంకా అంతకీ పిల్లలు ఆకలితో ఉండలేరు కదా అని చెప్పేసి పిల్లలకైతే టిఫిన్ పెట్టించేసాను. లోకు అయితే దోశ తిన్నాడు, చింటమ్మ అయితే ఇడ్లీ తిన్నాడు అనమాట. ఇంకా పిల్లలు టిఫిన్ తినేసిన తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి కింద నాన్న అయితే గుండు చేపించుకున్నాడు. ఇంకా అమ్మ అయితే కత్తెరలు ఇచ్చిందండి. ఇంక మేమైతే కత్తెరలు అవి ఏమి ఇవ్వలేదన్నమాట. ఇంకా కిందే వినాయక స్వామి గుడి ఉంటే టెంకాయ కొట్టుకొని ఇంకా మేమైతే సరే కొద్ది మెట్లే కదా ఎక్కదాము అని చెప్పేసి నేను మా అమ్మ పిల్లలు మెట్లెక్కైతే వస్తున్నాము. ఇంకా మా వారు మా నాన్న ఎక్కలేడు కాబట్టి వాళ్ళైతే కారులో పైకైతే వచ్చేసారండి. ఇంకా పైనుంచి మా వారు తీశారనమాట ఈ క్లిప్ అనేది. నాకైతే అసలు ఆయాసం వచ్చేసిందండి. మొత్తం 1000 మెట్లు ఉన్నాయి. కొంచెం ఉదయాన్నే మా 6 గంటలకు అలా బయలుదేరుంటే కొంచెం ఎండ రాకుండానే త్వరగా పైకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ మేము స్టార్ట్ అయ్యింది పిల్లలు టిఫిన్ అవంతా తినేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఈ మధ్యలో కార్ కొంచెం పంచర్ అయింది. పంచర్ వేయించేసుకొని మళ్ళీ కార్ టైర్ మార్చుకొని 8:30 ఏమో అయిందనమాట. మొత్తానికి బాగా ఎండ వచ్చేస్తుంది.
అస్సలు ఎక్కలేకపోయాను నేనైతే. మా అమ్మ అయితే ఎక్కేసి వెళ్ళిపోయింది. ఇంక మా అమ్మమ్మ అయితే ఎక్కలేకపోయిందండి. ఇంక తను ఒక్కదాన్నే వదిలేసి రావడం ఎందుకులే అని చెప్పేసి తనతో పాటు నేను కూడా చిన్నగా ఎక్కుతూ ఉన్నాను. నేను యాక్చువల్లీ ఎక్కలేనండి. మా మిద్ది మెట్లే అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటేనే మిద్ది మెట్లే ఎక్కలేనమాట. అందులోనూ శారీ కట్టుకో ఉన్నాను కదా, అస్సలు ఎక్కలేకపోతున్నాను. చాలా ఇబ్బంది పడుతూ ఎక్కాననమాట. డ్రెస్ అయితే కొంచెం ఫ్రీగా ఉండేది, కానీ నేను గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శారీసే కట్టుకుంటానండి. ఇది కూడా అమ్మ శారీ అనమాట. అమ్మ పెళ్లి రోజు కట్టుకుంది. ఇంకా నేనైతే కొంచెం కుట్లిప్పు తీసుకొని నేనైతే వేసుకున్నాను అనమాట. మాకు ఒక కుట్టేనండి, హ్యాండ్స్ ఒక్కటే సరిపోవు, మిగతా మొత్తం బాడీ సరిపోతుంది. అందుకని అమ్మ శారీస్ అయితే నేను కట్టేస్తాను. ఇంకా కింద అమ్మవారిని అయితే దర్శించుకొని ఇంక పైకి వచ్చేసి అభిషేకానికి కావాల్సిన పాలు అవంతా అక్కడే అమ్ముతారనమాట. ఒక 500 ఇస్తే అక్కడే అమ్ముతారు. అవన్నీ తీసుకొని ఇంకా అభిషేకానికి అయితే పైకి వెళ్తున్నాము. ఇంకా మా పెళ్ళైన తర్వాత వచ్చామండి. అప్పుడైతే మేము మెట్లని పూజించుకుంటూ వచ్చామన్నమాట. అప్పుడు అమ్మ మొక్కుకుంది మెట్లు పూజిస్తాము అని చెప్పేసి. ఇంక అప్పుడైతే మెట్లు మొత్తం పూజించుకుంటూ వచ్చాము. మొత్తం 1000 ఏమో ఉన్నాయి మెట్లు. అమ్మవారి దగ్గర దాకే లెక్కేస్తాం మేము, మిగతా అయితే లెక్కేయలేదు. అక్కడికి మాకు 1000 వచ్చాయి అన్నమాట. అమ్మవారైతే కింద ఉంటారండి. ముందు అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత మనం స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి. మహాశివరాత్రి రోజు 1,00,00,000 ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నీ దగ్గర దిగి వస్తాను అని చెప్పి స్వామి అమ్మవారికి చెప్పారు. ఇప్పటి వరకు ఆ 1,00,00,000 ప్రభలు వచ్చింది లేదు, స్వామి దిగి కిందకు వచ్చింది లేదు. అదంతా అంటే ఏమంటారు, స్వామి దిగి కిందకు వస్తే అక్కడికి మన కలియుగం అయిపోద్ది అని అంటారనమాట. ఒక ప్రభ ఎక్కువైనా వస్తుంది, ఒక ప్రభ తక్కువైనా వస్తుంది, లేకపోతే తక్కువైనా వస్తాయి ఎక్కువైనా వస్తాయి, కానీ కరెక్ట్గా మాత్రం రాదంట. అంటే శివరాత్రి రోజు ప్రభలు కట్టుకొని వస్తారండి. చాలా బాగుంటుంది. అసలు కొండ మీద నుంచి చూస్తే కింద చాలా బాగుంటుంది. ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. నేను పైన ఇంకొక స్వామి ఉన్నాడనమాట, అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను కానీ కుదరలేదండి. మనం ఒక 10 మెంబర్స్ అలా ఉంటే పైకి వెళ్ళొచ్చు. మొత్తం అడవి ప్రాంతం కదా, వెళ్ళనీరు అనమాట. ఒక 10 మంది అలా ఉంటే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే బాగా డెవలప్మెంట్ చేశారండి. ఇంతకుముందు కనీసం ఒక లైట్ కూడా ఉండేది కాదు. ఇక్కడ కాదు, పైన ఇంకొక స్వామి ఉన్నాడు, అక్కడే ఫస్ట్ స్వామి వెలిసి తపస్సు చేశారంట. అక్కడికైతే వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. ఈ పుట్ట నుంచి పైకి దారి ఉంటుంది, నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇంక అమ్మ అయితే పిండి తెచ్చింది ఇంటి దగ్గర నుంచి, పిండి దీపం పెడదామని చెప్పేసి. అసలు కోతులు అయితే అస్సలు ఉండివండి. ఒక మనిషిని కూడా పెట్టున్నారు ఆ కోతులను తరవడానికి. ఎంత మనిషిని పెట్టినా అవి మన పైన పడిపోతున్నాయి. అమ్మకు చెప్తే వద్దులే కింద ఎక్కడైనా పెట్టుకుందు అంటే ప్రతిసారి ఇలా ఇక్కడ పెట్టడం అలవాటు అనమాట. నేను ఇక్కడే పెడతాను అని చెప్పి సర్వ ప్రయత్నాలు చేసి ఎలిగిచ్చిందో లేదో కోత అయితే లాగేసిందనమాట. ఈ పుట్ట వెనక దగ్గర నుంచి మార్గం ఉంది చూడండి, దారిలాగా కనిపిస్తుంది కదా, ఈ దారండి. ఈ దారి గుండా పైకి వెళ్తే అక్కడ స్వామి ఉంటాడనమాట. తపస్సు ఫస్ట్ స్వామి చేసింది అక్కడే. అక్కడ నుంచి స్వామి అమ్మవారి కోసం కిందకి దిగొచ్చాడు. నేను ఈ స్థల పురాణం కూడా మనకు లాస్ట్ వీడియోస్లో చాలాసార్లు చెప్పున్నానండి. ఇంక అందుకని నేను స్థల పురాణం అదేం చెప్పలేదు. పోయినసారి వచ్చినప్పుడు పుట్ట అయితే చాలా చిన్నదిగా ఉండింది, ఇప్పుడు బాగా పెరిగిపోయిందండి. నేను చూసింది అయితే ఒక్కొక్కసారి బాగా ఇంకా ఎత్తుగా కూడా ఉండేది. పొట్ట కొన్నిసార్లు కరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ కోనలు పెడుతూ ఉంటుంది అనమాట. ఇంక పిండి దీపారాయణ చేసేసుకొని మళ్ళీ కిందకి అయితే దిగి వచ్చేస్తాము. మా నాన్న అయితే రాలేదు, ఇంక మేమైతే వెళ్ళామన్నమాట. ఇంక మళ్ళీ దర్శనానికి అదంతా ఏం వెళ్ళలేదు. ఇంకా బయలుదేరైతే కిందకి వెళ్ళిపోవడమే. అప్పటికే టైము 11:30 12 అయిపోయింది. మా వాళ్ళైతే టిఫిన్ కూడా ఎవ్వరు ఇంకా చేయలేదు. అభిషేక్ లోకమ్మా 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 చూడు రా, ఏం కావాలా? చిలక కావాలా? వాళ్ళు చిలక జోషం చెప్పించుకున్నావు, నీకు ఎలా ఇస్తారు చిలక? మనం బర్డ్స్ కొనుక్కొచ్చుకుందాంలే, పోయేటప్పుడు ఆడకూడదు. బాయ్ చెప్పు. మాలోకి ఎందుకు ఏడుస్తున్నాడో మీకు అర్థమైంది కదా. నేను పొట్ట దగ్గరికి ఎక్కేటప్పుడు చిలక జ్యోతిష్యం చెప్పించుకున్నానండి. 50 రూపీస్ అన్నారు, సరేలే అని చెప్పేసి చెప్పించుకున్నాను. ఆ చిలక కావాలంట. వాళ్ళు అడుగుతున్నాడు, నాకు చిలక ఇవ్వండి ఇంటికి వెళ్ళి సాక్కుంటాను అని చెప్పేస్తే, వాళ్ళేమో మా బతుకుతారు ఇదే కదయ్యా, మేము ఎలా ఇస్తాము అని చెప్పేసి అన్నారు. దానికి ఇంకా ఏడుస్తున్నాడు.
మా లోకికి కుక్కలన్నా, పిల్లులన్నా, పక్షులు అలాగే అన్ని జంతువులు అలాంటివైతే ఎక్కువ ఇష్టమండి. అసలు వాటి కోసం ఎంతలా ఏడుస్తాడో వాడికేందో అదొక పిచ్చనమాట. భలే చూసుకుంటాడు వాటిని. ఇంకెలాగోలా బుజ్జగిస్తా కారులో అయితే తీసుకొచ్చేసామనమాట. ఇంక అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్లు చిలకలూరిపేట నుంచి ఒక 100 కిలోమీటర్లు అయితే విజయవాడ వస్తుందని మా వారైతే మా నాన్న మళ్ళీ మళ్ళీ రాలేడు కదా అని చెప్పేసి విజయవాడకి అయితే తీసుకొచ్చాడనమాట. మేము అక్కడ కరెక్ట్గా 12:30కో బయలుదేరి వచ్చామండి. ఇంకా నేరుగా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కారు కొండ మీదకి వెళ్తుంది కాబట్టి దర్శనానికి కూడా పెద్ద టైం ఏం పట్టలేదు. దర్శనం చేసేసుకొని ఇంకా వచ్చి విజయవాడలోనే అంటే అమ్మవారి గుళ్ళోనే మనకి భోజనం పెడతారనమాట. తిరుపతిలో ఎలా పెడతారో ఇక్కడ కూడా అలాగే పెడుతున్నారు. ఇంకా భోజనానికి అని చెప్పేసి కిందకు వచ్చాము. భోజనం తినేసి ఇంక బయలుదేరేసామండి. ఇంక దగ్గర ఇంకొక 100 కిలోమీటర్లు అయితే మనకి ఊరొచ్చేస్తుంది అనగా మా లోకి అయితే వెళ్ళేటప్పుడే పుచ్చకాయ తీసుకొని వెళ్ళాడు. ఇంకా అది గుర్తొస్తూ ఉందన్నమాట. ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము, ఇంకెప్పుడు తింటారు అని చెప్పేసి గోల్ చేస్తే ఇంకా బండి అయితే సైడ్కి పెట్టేసి కొంచెం లోపలికి బాటలాగుంటే ఇంకా అక్కడైతే సాప వేసుకొని వెళ్ళేటప్పుడు చెరుకులు కూడా తీసుకెళ్ళామన్నమాట. ఇంకా చెరుకులు, పుచ్చకాయలు అవంతా తినేసి అక్కడ మొక్కజొన్న తోట ఉన్నిందండి. ఒక 4 మొక్కజొన్న కంకులు ఏమో తెచ్చుకున్నాము. ఇంక ఇంటికి వచ్చే తల్లికి 8:30 అయిపోయింది టైం అయితే. ఇంకా అమ్మ అయితే ఇంక ఈ టైంలో ఏం వెళ్ళి చేసుకొని తింటారులే, ఇక్కడే వండేస్తాను తినేసి వెళ్ళండి అని చెప్పేసి అనిందనమాట. ఇంకా అమ్మమ్మ అయితే పచ్చి పులుసు చాలా బాగా చేస్తుందండి. అసలు అమ్మమ్మ చేసిన పచ్చి పులుసుకి ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ కానీ, ఎండు చేప అయితే వేయించుకొని తింటారు కదా, అలా తింటే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు టేస్ట్ చూశాను. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే దాంట్లో లేవన్నమాట. నైట్ అయిపోయింది, ఇంకా నిమ్మకాయ అలాంటివి అయితే లేవు. అందుకే కొంచెం ఇంగ్రీడియంట్స్ తగ్గిన టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంకా అప్పటికప్పుడు పచ్చిపులుసు అయితే నలిచేసింది. ఇంకా ఆమ్లెట్ వేసుకోవడానికి అమ్మ వాళ్ళు ఇంకా ఒక్క పొద్దు చెల్లించుకోలేదు కాబట్టి ఆమ్లెట్ చేప అవంతా ఏం వేయించుకోకుండా ఉత్త పచ్చి పులుసుతోనే తినేసామన్నమాట. మార్నింగ్ టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం అక్కడేదో కొంచెం అన్నం తిన్నాం కాబట్టి వేడిగా అన్నం వేసుకొని ఆ పచ్చి పులుసు వేసుకొని తింటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోద్దండి. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఏదో ఒకటి పచ్చడైనా చేసుకొని తిన్నప్పుడు అసలు అన్నం విలువ తెలుసుద్ది అనమాట. ఇంకా మా వారైతే మమ్మల్ని వదిలేసి తనైతే ఇంటికి వచ్చాడు, ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని చెప్పేసి. ఇంకా నేనైతే కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం రోజుసేపు. మా లోకికి అయితే అన్నం పెడుతుంది అమ్మ. ఈ మొక్కజొన్న కంకుల్ని వలిసాడనమాట. మొక్కలు వేస్తాను అని చెప్పేసి. మొక్కలు కాదు, ఇవి నానబెట్టి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళైతే ఇత్తనాలు వదిలిపెట్టారండి, అవి పచ్చివి కాదు, బాగా ఎండిపోయి ఉన్నాయి. ఇంక 4 కంకులు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇదేనండి ఈ రోజు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.